హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్ సైన్స్ సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 5th చాప్టర్ అయిన బాడీ మూమెంట్స్ అనే లెసన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. అండ్ నా వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు, లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా లెసన్స్ కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అండ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. సో ఇంకా మనం లేట్ చేయకుండా లెసన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చూడండి, సిట్ అబ్సల్యూట్లీ స్టిల్ అంటే కదలకుండా మిమ్మల్ని కూర్చోమంటున్నారు. అలా కూర్చున్న తర్వాత మీ బాడీలో ఏమేమి మూమెంట్స్ అనేవి జరుగుతున్నాయో వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ అయితే చేయండి. మీరు మీ కళ్ళు అయితే ఆర్పుతూ ఉంటారు, అవునా? టైం టు టైం కళ్ళని మనం ఆర్పుతూ ఉంటామంటే బ్లింక్ చేస్తాము. అంతేకాకుండా మీరు మీ బాడీలో బ్రీత్ అనే దాన్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. గాలిని మనం పీల్చుతాము, వదులుతాము. అంతేకాకుండా ఇంకా చాలా రకాల మూమెంట్స్ అనేవి మన బాడీలో అయితే జరుగుతూ ఉంటాయి. మీరు మీ పుస్తకంలో రాసేటప్పుడు మీ బాడీని కదపరా? ఖచ్చితంగా మన మూమెంట్ అయితే ఇస్తూ ఉంటాం. అలాగే మీ ఫ్రెండ్ మిమ్మల్ని పిలిచారనుకోండి, తిరిగి చూడరా వాళ్ళ వైపుగా? మీరు కదలకుండా ఉన్నా కూడా మీ బాడీలో డిఫరెంట్ పార్ట్స్ అనేవి కదులుతూనే ఉంటాయి. అంతేకాకుండా మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కదిలినప్పుడు, మీరు కూర్చుని పైకి లేచినప్పుడు, అలాగే టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా స్కూల్ కాంపౌండ్లోకి వెళ్ళినప్పుడు, లేదా స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు, ఇలా మనకి మూమెంట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి నిత్యం మన బాడీలో. మీరు నడుస్తారు, పరిగెత్తుతారు, ఓకేనా? స్కిప్పింగ్, ఎగురుతారు, దూకుతారు, ఇలాంటివన్నీ కూడా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మనం కదులుతూ ఉండడం జరుగుతూ ఉంటాయి. అయితే యానిమల్స్ అనేవి మరి ఎలా కదులుతాయి అనేది టేబుల్ 5.1లో అయితే మిమ్మల్ని ఫిల్ చేయమంటున్నారు మీ ఫ్రెండ్స్ అండ్ ఇంకా టీచర్స్, పేరెంట్స్తో డిస్కస్ చేసి. అయితే బోజోకి డౌట్ వచ్చిందనమాట, ప్లాంట్స్లో మూమెంట్ అనేది ఎలా జరుగుతుంది? మీ అందరికీ తెలుసు మొక్కలు అనేవి కదలవు కదా, కానీ మొక్కల్లో కూడా ఏమైనా కదలికలు ఉన్నాయా అని బోజోకి డౌట్ అయితే వచ్చింది. సో ఇక్కడ టేబుల్ 5.1 చూసామనుకోండి, కౌ ఇచ్చాడు ఫస్ట్. ఆవు కాళ్ళతో కదులుతుంది. అలాగే ఎలా కదులుతుంది? అది నడుస్తుంది. హ్యూమన్స్, మనుషులు ఏం రాయొచ్చు? లెగ్స్ రాయొచ్చు. అలాగే ఏం చేస్తాం మనం? వాక్, ఇంకా రన్, జంప్, ఇలా రకరకాలు చేస్తామని రాయొచ్చు. స్నేక్ చూసుకున్నాం అనుకోండి, మొత్తం శరీరాన్ని ఉపయోగించి పాకుతుంది. స్లీదర్ అంటే ఏంటి? పాకడం. మరి బర్డ్ చూసుకుంటే కనుక పక్షి తన యొక్క కాళ్ళను ఉపయోగించి నడుస్తుంది. ఇంకోటి ఏం రాయొచ్చు మనం? వింగ్స్, రెక్కలను ఉపయోగించి ఎగురుతుంది కూడా. ఇన్సెక్ట్స్ చూసామనుకోండి, చాలా వరకు పురుగులు, వాటికి రెక్కలు ఉంటాయి, ఓకేనా? సో వింగ్స్ అని రాయొచ్చు అండ్ అవి ఫ్లై అవుతాయి, ఎగురుతాయి అనేసి రాస్తాం. ఇంకా ఫిష్ తీసుకుంటే ఫిష్కి మనకి ఏముంటాయి? ఫిన్స్, ఇంకా టెయిల్ ఉంటుంది. అండ్ అది ఏం చేస్తుంది? వాటర్లో స్విమ్ చేస్తుంది అనేసి మనం రాస్తామన్నమాట, ఓకేనా? నెక్స్ట్ చూద్దాము. వాక్, రన్, ఫ్లై, జంప్, క్రీప్, క్రాల్, స్లిదర్ అండ్ స్విమ్. ఇవన్నీ ఏంటి? యాక్చువల్గా మనకి కొన్ని రకాల మార్గాలు, జంతువులు అవి రకరకాల పద్ధతుల్లో కదులుతున్నాయి కదా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. అవి మార్గాలు, అవి ఎంచుకున్న మార్గాలు అనమాట. అయితే మరి ఒక్కొక్క జంతువులో కూడా ఎందుకు ఈ మార్గాలు అనేవి వేరుగా ఉన్నాయి ఒక చోటు నుంచి ఇంకో చోటికి కదలడానికి? అంతేకాకుండా చాలా వరకు జంతువులు ఏం చేస్తాయి? నడుస్తాయి. కానీ పాములు ఏం చేస్తుంది? పాకుతుంది. అలాగే చేప ఈదుతుంది. ఎందుకు? దానికి గల కారణాలు ఏంటో చూద్దాం. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం హ్యూమన్ బాడీ గురించి తెలుసుకుందాం. మన యొక్క హ్యూమన్ బాడీలో ఎటువంటి మూమెంట్స్ ఉన్నాయో అర్థం చేసుకుందాము. మీ యొక్క ఓన్ మూమెంట్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. వెరైటీ ఆఫ్ మూమెంట్స్ అనేవి మనం చూడవచ్చు జంతువుల్లో కూడా, అవునా? ముందు ఫస్ట్ మన గురించి మనం తెలుసుకొని అప్పుడు జంతువుల గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మీరు స్కూల్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారా? అంటే మనం పీటీ డ్రిల్ చేస్తూ ఉంటాం కదా, ఫిజికల్ ఎక్సర్సైజ్. అలా చేసినప్పుడు మీ చేతులు మీరు ఎలా కదుపుతున్నారు, మీ కాళ్ళు మీరు ఎలా కదుపుతున్నారు ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు మిమ్మల్ని మీరు అబ్జర్వ్ అయితే చేసుకోండి, ఓకేనా? అందులో కొన్ని మూమెంట్స్ అనేవి ట్రై చేయండి, మన బాడీ చేయగలని చేయండి. నెక్స్ట్, మీ చేతిలో బాల్ లేదనుకొని మీరు బాల్ వేస్తున్నట్టుగా బాల్ అయితే వేయండి, వికెట్ మీదుగా వేస్తున్నట్టు, క్రికెట్లో ఆడినట్టుగా. మీ చేతిని మీరు ఎలా కదుపుతున్నారు? దాన్ని మీరు సర్క్యులర్ మూమెంట్లో అంటే గుండ్రంగా తిప్పుతున్నారా లేదా మీ చేతిని? అలాగే మీ యొక్క షోల్డర్, భుజం కూడా కదులుతుందా లేదా? కదులుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయమంటారు చూడండి, కింద కూర్చొని మీ యొక్క కాలుని హిప్ దగ్గర కదల్చండి,
ఓకేనా. అంతేకాకుండా మీ యొక్క చేతిని మీరు వంచారనుకో, మీ యొక్క మోచేయి దగ్గర అంటే ఎల్బో దగ్గర చేతిని వంచగలం. అలాగే నీస్ ఉంటాయి కదా, మోకాళ్ళ దగ్గర కూడా మనం మన యొక్క కాళ్ళని వంచగలం. అంతేకాకుండా మీ చేతిని స్ట్రెచ్ చేయమంటున్నారు, చాపమంటున్నారు ముందుకి వెనక్కి అలా. ఇంకేం చేయమంటున్నారు చూడండి, మీ షోల్డర్ ఏదైతే ఉందో ఆ షోల్డర్ని బెండ్ చేయమంటున్నారు. ఓకేనా, ఫింగర్స్తో ఇలా బెండ్ అయితే చేయమంటున్నారు. అయితే మీ యొక్క ఆర్మ్ అంటే చేతిలో ఏ పార్ట్ అనేది బెండ్ అవుతుంది, మీ చేతిని తిన్నగా చాపండి, దాని కిందకు వంచడానికి ట్రై చేయండి. అలా అవుతుందా? అవ్వదు, అవునా. ఇలా డిఫరెంట్ బాడీ పార్ట్స్ని అయితే మీరు రకరకాలుగా కదల్చడానికి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేబుల్ 5.2లో మీరు వాటిని అయితే ఫిల్ చేయాలి. నెక్స్ట్, ఎందుకని మన బాడీలో కొన్ని పార్ట్స్ మాత్రమే అన్ని డైరెక్షన్స్లో కదులుతున్నాయి, ఎందుకని మిగిలిన పార్ట్స్ కదలట్లేదు అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఇది అర్థం చేసుకోవడానికి మనం చూద్దాము. మీ యొక్క చేతిని తీసుకోండి, చెయ్యి ఎంతైతే పొడుగుగా ఉందో అంత పొడుగు ఒక స్కేల్ని అయితే తీసుకొని మీ ఎల్బోకి దాన్ని సెంటర్లో పెట్టి టైట్ చేస్తున్నాం పిక్చర్లో చూపించినట్లుగా. ఓకేనా. ఇప్పుడు మీ ఎల్బోని మీరు వంచడానికి ట్రై చేయండి. వంచగలుగుతారా? స్కేల్ అనేది దానికి కట్టేసిన తర్వాత వంచలేరు అస్సలు. దాన్ని బట్టి మనకి ఏమర్థమైంది, మన యొక్క బాడీ ఏదైతే ఉందో, ఓకేనా, దాని కొన్ని ప్లేసెస్లో మాత్రమే మనం వంచగలుగుతాం. అది కూడా ఎక్కడంటే రెండు బాడీ పార్ట్స్ అనేవి జాయిన్ అయిన చోట. అంటే సపోజ్ ఎల్బో తీసుకున్నారనుకోండి, ఎల్బోలో మనకి ఏంటి కరెక్ట్గా మీరు గమనిస్తే మన యొక్క భుజము అలాగే చెయ్యి రెండు కూడా జాయిన్ అయి ఉంటాయి. షోల్డర్ కూడా అంతే, నెక్ కూడా అంతే, అవునా. రెండు పార్ట్స్ అనేవి జాయిన్ అయిన చోట. ఆ జాయిన్ అయిన చోటనే మనం ఏమని పిలుస్తామంటే జాయింట్స్ అనేసి పిలుస్తాం. అలాంటి కొన్ని జాయింట్స్ పేర్లు అయితే మీరు చెప్పగలరా? ఒకవేళ మన బాడీకి జాయింట్స్ అనేవి లేవనుకోండి, మన అసలు కదలడానికి సాధ్యమవుతుందా? అవ్వదు. మరి ఆ జాయింట్స్ని ఏవైతే ఉన్నాయో దాన్ని అసలు కలిపేది ఏంటి తెలుసుకుందాం. మీ ఫింగర్స్ని మీ యొక్క తలకి ఎగనెస్ట్గా నొక్కిపెట్టి ఉంచండి, ఓకేనా. అలాగే ఫేస్, నెక్, నోస్, ఇయర్, ఇంకా షోల్డర్ యొక్క వెనుక, హ్యాండ్స్, లెగ్స్, మొత్తం అన్ని చోట్ల కూడా ఇలా ఫింగర్స్ని ఎగనెస్ట్గా నొక్కి చూడండి. అలా నొక్కి చూసినప్పుడు మీకు ఏం తెలుస్తుంది, ఏదో గట్టిగా అక్కడ తగులుతున్నట్టు మీకు తెలుస్తూ ఉంటుంది. ఆ హార్డ్ స్ట్రక్చర్స్ ఏంటి, అలా గట్టిగా ఉన్నవి ఏంటో కాదు, బోన్స్ మాత్రమే. ఈ యాక్టివిటీని మీ బాడీలో ఇతర పార్ట్స్ కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే మనకి ఏమర్థమైంది, చాలా బోన్స్ ఉన్నాయి, ఎముకలు అయితే ఉన్నాయి మనకి. మరి ఈ ఎముకల్ని మీరు వంచగలుగుతారా? వంచలేం. ఎముకని వంచితే ఏమవుతుంది, ఎముక విరిగిపోతుంది, అప్పుడు మనకి నొప్పి చాలా వస్తుంది, మరి ఏ పనులు చేయలేం, ఓకేనా. ఇమీడియట్గా ట్రీట్మెంట్ అయితే చేయించుకోవాలన్నమాట. కానీ మన ఎల్బోనైతే మాత్రం మనము కదల్చగలుగుతున్నాం, అవునా. అది కూడా ఒక పొడవాటి ఎముకే, ఓకేనా. మన చెయ్యి ఏదైతే ఉందో అప్పర్ ఆర్మ్ అలాగే మన రిస్ట్ని రెండింటిని కూడా కలిపిన ప్లేస్ ఆ ఎల్బో అనేది. ఇక్కడ మనకి ఎల్బో దగ్గర బోన్స్ అనేవి జాయిన్ అయినాయి కదా, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట మిగిలిన వాటితో కంపేర్ చేసుకుంటే. అంతేకాకుండా మనకి మన బాడీలో ఇలాంటివి చాలా ఉన్నాయంటే ఎల్బోలా కదిలేవి. వీటిని మనం ఏం చేయొచ్చు, కదపచ్చు, ఈజీగా కదపచ్చు. మనం ఎలా కావాలంటే అలా పని చేసుకోవడానికి సాధ్యపడుతుంది. అయితే జాయింట్స్ అనేవి చాలా రకాలు ఉన్నాయన్నమాట మన శరీరంలో. ఈ జాయింట్స్ ద్వారా మనము మూమెంట్స్ అనేవి ఇస్తున్నాం మన బాడీలో, ఇంకా రకరకాల యాక్టివిటీస్ని చేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. అందులో ఫస్ట్ వచ్చేసి బాల్ అండ్ సాకెట్ జాయింట్ గురించి తెలుసుకుందాం. యాక్టివిటీ 2 అనేది చూడండి. దీనికోసము ఏం చేయమంటున్నారంటే ఒక పేపర్ని సిలిండ్రికల్ షేప్లో చుట్టమంటున్నారు. చుట్టిన తర్వాత మేక్ ఎ స్మాల్ హోల్ ఇన్ అన్ ఓల్డ్ రబ్బర్ ఆర్ ప్లాస్టిక్ బాల్. ఒక బాల్ తీసుకొని ఆ బాల్లో చిన్న కన్నం అయితే పెట్టమంటున్నారు అనమాట, ఓకేనా. రబ్బర్ బాల్ కానీ లేదా ప్లాస్టిక్ బాల్ కానీ. ఇప్పుడు ఆ సిలిండర్ పేపర్ మనం తయారు చేసాం చూసారా, ఆ బాల్లోకి అయితే ఇన్సర్ట్ చేసేసాం. యూ కెన్ ఆల్సో స్టిక్ ద సిలిండర్ ఆన్ ద బాల్, లేదా మీరు సిలిండర్ని అతికించవచ్చు. పుట్ ద బాల్ ఇన్ ఏ స్మాల్ బౌల్. ఇప్పుడు ఈ బాల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఒక బౌల్లో అయితే పెట్టాం. ఇదిగో చూసారా, ఇది బాల్ ఏంటి మనం తీసుకొని హోల్ చేసాం కదా, ఇది వచ్చేసి ఏంటి మనం పేపర్తో తయారు చేసిన సిలిండర్. ఇప్పుడు ఈ రెండింటిని అతికించేసి తీసుకెళ్ళి ఎందులో పెట్టామో ఒక గిన్నెలో పెట్టడం జరిగింది. ఇప్పుడు చూడండి, డస్ ద బాల్ రొటేట్ ఫ్రీలీ ఇన్సైడ్ ద బౌల్. మీరు ఈ గిన్నెలో పెట్టారు కదా, ఈ గిన్నెలో పెట్టేసినప్పుడు ఈ బాల్ కదులుతుందా కదలదా? ఈజీగా కదులుతుంది, అవునా. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, పేపర్ సిలిండర్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా మీ చెయ్యే, అలాగే బాల్ అనేది దాని యొక్క చివర అనుకోవాలి.
అదవుతుందా? ఇదేంటి మీ యొక్క చెయ్యి, అలాగే ఇది వచ్చేసి మీ యొక్క చెయ్యి చివర అనమాట. అంటే ఇదంతా కూడా మీ చెయ్యి యొక్క బోన్ అనేసి అనుకోవచ్చు మనం. ఓకేనా? ఇక్కడ బౌల్ అనేది ఎలా పనిచేస్తుందంటే మనకి షోల్డర్ లోపల అనేసి అనుకోవచ్చు, అంటే మన యొక్క భుజం లోపల. ఓకేనా? దానికి మనకి మన యొక్క చేతిని తీసుకెళ్ళి అతికించామన్నమాట. సో ఇక్కడ ఆ రౌండెడ్ ఎండ్ ఏదైతే ఉందో బోన్ వచ్చేసి దాన్ని మనము ఆ క్యావిటీలోకి ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు మీరు బాగా గమనించారనుకోండి, ఇదిగో ఇది మన చెయ్యి కదా, ఇది మన చెయ్యి మొత్తం. ఈ చేతిని తీసుకెళ్ళి ఎక్కడ ఫిక్స్ చేసాం మనము? ఇది భుజం ఉంది చూసారా, ఈ భుజం లోపల మనము ఫిక్స్ చేసాం. ఇలా ఫిక్స్ చేసినప్పుడు ఈ బాల్ అనేది ఎలా కావాలంటే అలా తిప్పినప్పుడు తిరుగుతుంది. అవునా? ఆ హాలో స్పేస్ ఏదైతే ఉందో ఆ హోలో స్పేస్లో మనకి ఈ క్యావిటీ ఏదైతే ఉందో, ఆ క్యావిటీ అని పిలుస్తాం కదా, దాంట్లోకి మనం అయితే పెట్టడం జరిగింది మన యొక్క చేతి యొక్క బోన్ని. సో అలాంటి జాయింట్ వల్ల మూమెంట్స్ అనేవి అన్ని డైరెక్షన్స్లోనే జరుగుతాయి. మీ చేతిని మీరు రొటేట్ చేయొచ్చు ఈజీగా. ఇలాగే ఇంకెక్కడైనా ఉన్నాయా మన బాడీలో మూమెంట్స్ ఇచ్చే ప్లేసెస్ అని చెప్పేసి అడుగుతున్నారు. చూడండి, ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఏదైతే ఉందో అది మన బాడీలో ఇంకో ప్లేస్ ఎక్కడుందంటే హిప్ బోన్ దగ్గర ఉంటుందన్నమాట. అంటే అక్కడ థై బోన్ని తీసుకొచ్చి బాల్ అండ్ సాకెట్ జాయింట్లోకి అయితే మనం ఇన్సర్ట్ చేసాం. ఓకేనా? అంటే మనకు అన్ని డైరెక్షన్స్లోకి తిరగడానికి ఉపయోగపడేది బాల్ అండ్ సాకెట్ జాయింట్ అనమాట. మనకు బోన్ని మనం ఎలా కావాలితే అలాగా తిప్పచ్చు. అది వచ్చేసి మనకి ఒకటి మన యొక్క ఆర్మ్స్ అంటే చేతులు దగ్గర, ఇంకోటి వచ్చేసి థై బోన్ దగ్గర అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పైవోటల్ జోన్ గురించి, మనం జాయింట్ గురించి ఒకసారి చూద్దాం. సరే, మన నెక్ అనేది మన యొక్క హెడ్కి జాయింట్ అయి ఉంది చూసారా, ఆ జాయింట్నే మనము ఏమని పిలుస్తామంటే పైవోటల్ జాయింట్ అని పిలుస్తాం. ఇది దేనికి హెల్ప్ చేస్తుందంటే మన యొక్క హెడ్ని ముందుకి వెనకకి వంచడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా లెఫ్ట్కి రైట్కి తిరగడానికి కూడా హెల్ప్ అయితే చేస్తుంది. ఏం జాయింట్ అంటే అది పైవోటల్ జాయింట్. మన యొక్క నెక్ని అలాగే హెడ్ని రెండింటిని కలుపుతుంది. మరి ఈ మూమెంట్స్ అనేవి మన చేతి ఆర్మ్ కన్నా కూడా డిఫరెంట్గా ఉంటాయి. అవునా? చేతి ఏదైతే ఉందో అందులో మూమెంట్ అనేది ఎలా ఉంటుంది? టోటల్ కంప్లీట్ సర్కిల్గా మనం రొటేట్ చేయొచ్చు, కానీ మన నెక్ దగ్గర మాత్రము అలా చేయలేమన్నమాట. ఓకేనా? పైవోటల్ జాయింట్లో మనకి సిలిండ్రికల్ బోన్ అనేది ఏదైతే ఉందో అది ఒక రింగ్ లోపల తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది అనమాట. అదవుతుందా? నెక్స్ట్ వచ్చేసి హింజ్ జాయింట్స్ గురించి చూద్దాం. మీ యొక్క డోర్ ఉంటుంది కదా, డోర్ని కొన్నిసార్లు వేసి తీయండి, ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం చేయండి. అలా చేసినప్పుడు ఆ డోర్ యొక్క హింజెస్ ఉంటాయి కదా, అంచులు అంటే దారబంధానికి అతుక్కుని ఉంటాయి చూసారు, వాటిని హింజెస్ అంటాం అనమాట. అలా కదిపినప్పుడు డోర్ అనేది ముందుకి వెనక్కి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. ఇది ఇంకాస్త క్లియర్గా అర్థం చేసుకోవడానికి యాక్టివిటీ 3 చూద్దాం. యాక్టివిటీ 3లో ఇప్పుడు మనము ఈ హింజ్ ఏదైతే ఉందో అది ఎటువంటి మూమెంట్ని అలో చేస్తుందో, అంటే ఎలాంటి మూమెంట్ ఇవ్వడానికి మనకి హెల్ప్ చేస్తుందో తెలుసుకుందాం. దీనికోసం మనం ఒక కార్డ్బోర్డ్ లేదా థిక్గా ఉన్న చార్ట్ పేపర్ తీసుకుని దాంతో సిలిండర్ని అయితే తయారు చేయాలి. ఫిగర్ 5.5లో చూపించినట్లుగా. ఓకేనా? ఫిగర్ 5.5లో ఇదిగో ఇలా తయారు చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ఒక స్మాల్ పెన్సిల్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి మనం తయారు చేసిన సిలిండర్ ఏదైతే ఉందో దాంట్లో గుచ్చాలి. దానికి సెంటర్లో ఇదిగో కనిపించింది కదా మీకు, ఆ విధంగా గుచ్చిన తర్వాత ఇప్పుడు ఈ హాఫ్ సిలిండర్ ఏదైతే ఉందో హోలో హాఫ్ సిలిండర్ అనేది తయారు చేసి రెండన్ని అందులో ఫిట్ అయ్యేటట్టుగా పెట్టాలి. హోలో హాఫ్ సిలిండర్ ఏదైతే ఉందో అది ఎలా ఉండాలంటే సిలిండర్ అనేది దాని యొక్క లోపలికి ఉన్నట్టుగా ఉండాలి. ఓకేనా? అచ్చా ఒక హింజ్ లాగే. ఇది కింద కనిపిస్తుందా మీకు? ఎల్లో కలర్లో ఉన్నది వచ్చేసి హోలో సిలిండర్ అనమాట. అండ్ పైన వచ్చేసి మనం పూర్తిగా చేసిన సిలిండర్. దాంట్లో ఏం చేస్తాం, మనము పెన్సిల్ని అయితే గుచ్చడం జరిగింది. గుచ్చి దాన్ని ఇప్పుడు మూమెంట్ని ఇస్తున్నాం చూడండి. ఈ సిలిండర్ ఇప్పుడు మీరు కలపడానికి ట్రై చేయండి, దాని యొక్క మూమెంట్ ఎలా ఉంది. అలాగే మీరు ముందు సాకెట్ జాయింట్ ప్రిపేర్ చేశారు కదా, దాంతో పోల్చుకుంటే ఏం డిఫరెంట్ ఉంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇలాంటి యొక్క మూమెంట్ని మనము ఎక్కడ చూడొచ్చు అంటే యాక్టివిటీ 1 చూసాం కదా ఎల్బోకి సంబంధించి, అందులో అయితే చూసామన్నమాట. అంతేకాకుండా ఇది దేనికి హెల్ప్ చేస్తుందంటే దాని యొక్క మూమెంట్ అనేది క్లియర్గా తెలపడానికి హెల్ప్ చేస్తుంది. ఎల్బోకి హింజ్ ఉంటుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే కేవలం ముందుకి వెనక్కి కదలడానికి మాత్రమే మనకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఫిక్స్డ్ జాయింట్స్ గురించి చూడండి. కొన్ని జాయింట్స్ అనేవి మన బోన్స్లో ఉంటాయి కదా. ఓకేనా? ముఖ్యంగా మన హెడ్లో ఉన్నవి చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్న వాటితో పోల్చుకుంటే. ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నవి ఎలా ఉన్నాయంటే మనకి రొటేట్ చేయొచ్చు, బాల్ అండ్ సాకెట్ జాయింట్, పైవట్ జాయింట్తో ఏం చేయొచ్చు మనము లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ తిరగచ్చు. అండ్ హింజ్ జాయింట్స్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ మూవ్మెంట్ అనేది ఉంది మనకి, అంటే ఫార్వర్డ్కి బ్యాక్వర్డ్కి.
కానీ ఈ ఫిక్స్డ్ జాయింట్స్ అనేవి అసలు కదలవు. ఓకేనా? అలాంటి జాయింట్స్ని మనం ఫిక్స్డ్ జాయింట్స్ అని పిలుస్తాం. మీరు మీ నోటిని బాగా తెరిచినప్పుడు మీరు కింద ఉన్న పళ్ళు ఉంటాయి చూసారా, కింద ఉన్న పళ్ళు, ఆ జా మాత్రం మీరు కదపగలుగుతారు. అవునా కదా? మీ పైన ఉన్న అప్పర్ జాని కదపడానికి ట్రై చేయండి, ఏమాత్రం కుదరదు. మన యొక్క హెడ్లో చూసుకుంటే ఓన్లీ కింద ఉన్న లోయర్ జా మాత్రమే కదులుతుంది. మిగిలిన అప్పర్ జా ఇంకా హెడ్ అంతా కూడా ఏంటి, ఫిక్స్డ్ జాయింట్ అనమాట. మూమెంట్ అనేది ఉండదు. మనము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో పార్ట్స్ని జాయింట్స్ కనెక్ట్ చేస్తాయని చెప్పేసి. మరి షేప్ ఎలా వస్తుంది మన యొక్క డిఫరెంట్ బాడీ పార్ట్స్కి అనే విషయాన్ని గమనించినట్లయితే, మీరు ఒక బొమ్మ తయారు చేయాలనుకోండి, ముందు మీరు ఏం చేస్తారు, ఒక ఫ్రేమ్ వర్క్ అనేది రెడీ చేసుకుంటారు. అసలు ఆ బొమ్మకి ఎటువంటి షేప్ ఇవ్వాలి అనేసి అవుటర్ స్ట్రక్చర్ అయితే మనం డ్రా చేసుకుంటాం. మొత్తం అలాగే మన బాడీలో ఉన్న బోన్స్ కూడా మనకంటూ ఒక ఫ్రేమ్ వర్క్ అనేది ఇస్తుంది అనమాట. మన ఒక బాడీ షేప్ని డిసైడ్ చేస్తుంది. ఓకేనా? చూడండి, ఈ ఫ్రేమ్ వర్క్ని మనం ఏమని పిలుస్తామంటే, బోన్స్తో ఫామ్ చేసిన ఫ్రేమ్ వర్క్ని స్కెలిటన్ అనేసి పిలుస్తాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది చూడండి ఒకసారి. హ్యూమన్ స్కెలిటన్ ఏదైతే ఉందో, పుట్టినప్పుడు వచ్చేసి మన యొక్క బాడీలో ఎన్ని బోన్స్ ఉంటాయంట, 305 బోన్స్ ఉంటాయంట. ఓకేనా? అయితే మన బాడీలో ఉన్న బోన్స్ అనేవి వయసు మారే కొద్దీ కూడా మెల్లమెల్లగా చేంజ్ అవుతాయి. ఎంతవరకు తగ్గిపోతాయంటే, మనం అడల్ట్హుడ్ రీచ్ అయ్యేసరికి, అంటే పెద్దవాళ్ళు అవుతాం కదా, ఒక 18 ఇయర్స్ దాటేసరికి మన బాడీలో వచ్చేసి కేవలం 206 బోన్స్ మాత్రమే ఉంటాయి. అండ్ మిగిలిన బోన్స్ ఏమైపోయినాయి అనుకోద్దు, ఒకదానితో ఒకటి అతుక్కుపోతాయి అన్నమాట. నెక్స్ట్, మనందరికీ అసలు ఎలా తెలుసు హ్యూమన్ స్కెలిటన్ యొక్క షేప్ అనేది? ఓకేనా? దిస్ ఈజ్ ద షేప్ ఆఫ్ ఏ హ్యూమన్ స్కెలిటన్ అనేసి అంటే కనుక, హౌ డు వీ నో ద షేప్స్ ఆఫ్ ద డిఫరెంట్ బోన్స్ ఇన్ అవర్ బాడీ? అంతేకాకుండా మన బాడీలో డిఫరెంట్ బోన్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క షేప్ ఇలా ఉంటుందని ఎలా తెలుసు? వీ కెన్ హ్యావ్ సమ్ ఐడియా అబౌట్ ద షేప్ అండ్ నెంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ బై ఫీలింగ్ దెమ్. మనం వాటిని టచ్ చేసి ఫీల్ అవ్వడం ద్వారా కూడా వాటి యొక్క షేప్ ఎలా ఉంటుందో మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంతేకాకుండా మనం దీన్ని ఇంకాస్త క్లియర్గా ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఎక్స్రే తీయించుకోవడం ద్వారా. మీరు పెద్దవాళ్ళు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఎక్స్రే తీయాల్సిన అవసరం వస్తుంది. ఆ ఎక్స్రే మీరు చూసారనుకోండి, మీకు క్లియర్గా కనిపిస్తాయి అందులో బోన్స్ అనేవి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఏమని చెప్తున్నారు చూడండి, అదే యాక్సిడెంట్ అయినప్పుడు, ఇంజురీస్ అయినప్పుడు ఎక్స్రేస్ తీయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా బోన్స్ అనేవి బ్రేక్ అయినప్పుడు, ఏమైనా ఫ్రాక్చర్ అయినప్పుడు మనకి ఎక్స్రే తీస్తూ ఉంటారనమాట. సో అప్పుడు అక్కడ మనం క్లియర్గా బోన్ చూడొచ్చు అండ్ వాటి యొక్క షేప్స్ని కూడా చూడొచ్చు. మీ యొక్క 4 ఆర్మ్ తీసుకున్నారనుకోండి, మీ చెయ్యి, అలాగే అప్పర్ ఆర్మ్, ఇంకా లోయర్ లెగ్, అప్పర్ లెగ్లో మీ యొక్క బోన్స్ మీరు ఫీల్ అవ్వచ్చు వాటిని టచ్ చేయడం ద్వారా. సో ఒక్కొక్క పార్ట్లో ఎన్ని బోన్స్ ఉన్నాయో కౌంట్ చేయడానికి ట్రై చేయండి అంటున్నారు. అంతేకాకుండా మీ యొక్క పాదంలో, అలాగే నీ జాయింట్స్లో కూడా కంపేర్ చేసుకోమంటున్నారు ఎక్స్రే ఇమేజెస్తో పాటుగా. చూడండి, ఇక్కడ యాంకిల్ యొక్క ఇమేజ్, అలాగే నీ జాయింట్ యొక్క ఇమేజ్ అనేది కనిపిస్తుంది, ఎక్స్రే ఇమేజ్ మనకి ఇక్కడ. మీరు మీ వేర్లని బెండ్ చేయడానికి ట్రై చేయండి, వంచగలుగుతున్నారా లేదా? ప్రతి జాయింట్ దగ్గర కూడా వంచగలుగుతున్నాం. ఓకేనా? అలాగే మీ మిడిల్ ఫింగర్లో ఎన్ని బోన్స్ ఉన్నాయో మీరు కౌంట్ చేయొచ్చు. అంతేకాకుండా మీ చేతి యొక్క వెనకాతలు కూడా మీరు దాన్ని ఫీల్ అయితే అవ్వచ్చు అనమాట టచ్ చేయడం ద్వారా. సో ఇక్కడ మనకి అర్థమైపోతుంది ఎన్ని బోన్స్ ఉన్నాయని చెప్పేసి. అవునా కదా? అలాగే మీ చెయ్యి అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఈజీగా మీరు కదపచ్చు. చూడండి, మీ చెయ్యి ఏదైతే ఉందో, ముఖ్యంగా మన యొక్క పామ్ చూసుకుంటే చాలా బోన్స్తో తయారై ఉందన్నమాట. ఆ బోన్స్నే మనం కార్పల్స్ అని పిలుస్తాం. చిన్న చిన్న బోన్స్తో తయారై ఉంది మన చెయ్యి, దాన్నే మనం ఏమని పిలుస్తున్నాం, ఆ బోన్స్ని కార్పల్స్ అని పిలుస్తాం అనమాట. అలా కాకుండా మనకి ఒకటే బోన్తో చెయ్యి అనేది తయారైందనుకోండి, మనం ఏం చేయగలము? ఏమీ చేయలేం. గ్రిప్ ఉండదు మనకి, ఏమైనా పట్టుకోవాలన్నా సరే మన బోన్ అనేది బెండ్ అవ్వదు. సో అప్పుడు ఇబ్బంది పడతాం అనమాట. 4 చూద్దాము. డీప్ బ్రీత్ తీసుకోండి, అంటే గాలి పీల్చండి, పీల్చి కొంచెంసేపు అలా ఉంచడానికి ట్రై చేయండి వదలకుండా. ఇప్పుడు మీరు మీ యొక్క చెస్ట్ బోన్ని, అదేవిధంగా బ్యాక్ బోన్ని కూడా మధ్యలో ప్రెస్ చేసి చూడండి ఒకే టైంలో. అలాగే మీ యొక్క రిప్స్ ఎన్ని ఉన్నాయి కూడా కౌంట్ చేయమంటున్నాడు. ఓకేనా? ఈ రిప్స్ అంటే ఏంటంటే, మన యొక్క చెస్ట్ క్యావిటీలో ఉన్న బోన్స్ని మనం రిప్స్ అని పిలుస్తామన్నమాట. ఇక్కడ ఫిగర్ 5.10 మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే కనుక మీకు అర్థమవుతుంది చెస్ట్ బోన్స్ అనేవి ఏ విధంగా అరేంజ్ అయ్యి ఉన్నాయో. రిప్స్ అనేవి బెంట్ చేయబడి ఉన్నాయి, ఆల్రెడీ వంగి ఉన్నాయన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే మనకి
చెస్ట్ బోన్ని ఇంకా బ్యాక్ బోన్ని కూడా రెండింటిని జాయిన్ చేస్తాయి. ఓకేనా, ఒక బాక్స్లా ఉంటుంది చూడడానికి మనకి ఇది. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే రిప్ కేజ్ అని పిలుస్తాం. ఈ రిప్ కేజ్లో మనకి 12 రిప్స్ ఉంటాయి. ఓకేనా, చెస్ట్కి ఈచ్ సైడ్ వచ్చేసి హార్ట్, లంగ్స్ ఇవన్నీ కూడా రిప్ కేజ్ లోపలే ఉంటాయి మనకి. మీరు మీ ఫ్రెండ్స్ని అడగండి ఏమనంటే వాళ్ళ యొక్క టోస్ ఉంటాయి కదా, పాదాలుకున్న ఫింగర్స్ని మనం ఏమంటాం టోస్ అంటాం కదా, వంగకుండా ముట్టుకోవడానికి ట్రై చేయమనేసి అడగండి. అయితే ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఫ్రమ్ ద నెక్ మూవ్ యువర్ ఫింగర్ డౌన్వర్డ్స్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ యువర్ ఫ్రెండ్. వాట్ ఫీల్ ఈజ్ ద బ్యాక్ బోన్, వాట్ యూ ఫీల్ ఈజ్ ద బ్యాక్ బోన్. మీరు అలా మీ ఫ్రెండ్ వంగినప్పుడు తన యొక్క బ్యాక్ని మీరు ముట్టుకొని చూసారనుకో, మీకు ఏదో తగులుతున్నట్టుగా ఉంటుంది హార్డ్గా. అది ఏంటి యాక్చువల్గా బ్యాక్ బోన్ అనమాట. ఇది చాలా చిన్న చిన్న బోన్స్తో తయారు చేయబడి ఉంది. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే వర్టిబ్రేట్ అనేసి పిలుస్తాం. బ్యాక్ బోన్లో మనకి 33 వర్టిబ్రేట్ అయితే ఉంటాయి. అలాగే రిప్ కేజ్ అనేది ఈ బోన్స్కి జాయిన్ చేయబడి ఉంటుంది. మనం ఎర్లియర్ చెప్పుకున్నాం కదా ఆ విధంగా. ఒకవేళ బ్యాక్ బోన్ అనేది ఒకే పొడవాటి బోన్తో తయారైంది అనుకోండి, మీ ఫ్రెండ్ వంగడానికి హెల్ప్ అవుతుందా? హెల్ప్ అవ్వదు. మనము బెండ్ అవ్వడానికి ఈజీగా మనకి బ్యాక్ బోన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. మీ ఫ్రెండ్ని గోడకి 2 చేతులు ఆంచి నిలబడమనండి. నిలబడి గోడను తొయ్యడానికి ట్రై చేయమనండి. మీకు అక్కడ ఏం నోటీస్ చేశారు? మీరు తోస్తున్నప్పుడు వెనక మనకి బోన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, అది కూడా షోల్డర్స్ ఉన్న చోట, వాటిని మనము షోల్డర్ బోన్స్ అని పిలుస్తాం. ఓకేనా, ఇప్పుడు ఫిగర్ 5.13 కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తారనుకోండి, ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి పెల్విక్ బోన్స్తో ఏర్పడింది అనమాట. మన బాడీలో స్టమక్ కింద ఇక్కడ మనకి పోర్షన్ అయితే ఉందన్నమాట. దిస్ ఈస్ ద పార్ట్ యూ సిట్ ఆన్. మీరు కూర్చుంటారు కదా, ఎక్కడ కూర్చుంటారంటే ఈ పార్ట్ మీద మీరు కూర్చుంటారనమాట. నెక్స్ట్ మన యొక్క పుర్రె తీసుకోండి. స్కల్ అనేది చాలా బోన్స్ అయితే ఏర్పడింది. బోన్స్ అనేవి ఒకదాంతో ఒకటి జాయిన్ అయ్యి ఏర్పడింది అనమాట. ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఉంది కదా బ్రెయిన్, ఆ బ్రెయిన్ ఇది కాపాడుతూ ఉంటుంది. కొన్ని అడిషనల్ పార్ట్స్ కూడా ఉన్నాయి మన స్కెల్టన్లో. ఓకేనా, అవి మన బోన్స్ ఏవైతే ఇప్పటివరకు చెప్పుకున్నా ఉన్నంత గట్టిగా అయితే ఉండవు. ఓకేనా, అవి ఆ బోన్స్ ఎలా ఉంటాయంటే మనం వాటిని వంచేయచ్చు అనమాట. వాటిని ఏమని పిలుస్తున్నామంటే కార్టిలేజ్ అని పిలుస్తున్నాం.